ఈరోజు నెల్లూరు నగరంలోని తిక్కన టెలిఫోన్ భవన్ ఏరియాలో ఉన్న శ్రీదుర్గ హాస్పిటల్ అధినేత డాక్టర్ యశోధరా దేవి వారి పూర్వీకుల యొక్క జ్ఞాపకార్థాన్ని పురస్కరించుకొని గైనిక్కి సంబంధించిన పేషెంట్స్కు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 1500 నుంచి 1600 మంది రోగులు హాజరవడం గమనార్హం. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఆమె TD9 న్యూస్ ఛానల్తో మాట్లాడారు. దాదాపు కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ మెడికల్ క్యాంపు. కోవిడ్ అప్పుడు ఆపేసినాము. తర్వాత అనేక కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతా వచ్చింది. సో రీసెంట్గా మా మదర్ కూడా చనిపోయారు. అందరూ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం అన్నట్టు హడావుడిగా క్యాంప్ చేశాము. సో చేసిన అందరికీ కూడా మేము దాదాపు 5000 మందికి బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి సరిపడా అన్ని పెట్టుకున్నాం. 5000 మందికి స్కాన్ చేయాల్సి వచ్చినా కూడా అన్నీ పెట్టుకున్నాము. 5000 మందికి సరిపడా లక్షల కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టి మందులు తెప్పించుకున్నాము. ఓన్లీ థింగ్ వాళ్ళకి రాసిన ఫైల్స్ ఇక్కడ నుంచి ఆ ఫ్లోర్ నుంచి ఫ్లోర్ అంటే ఇంత రష్లో కొద్దిగా కొద్దిగా ఆ విధంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బట్ అయినా కూడా వీలున్నంత మేము చేయగలిగినంత అందరికీ సర్వీస్ చేసాము. అందరినీ మెచ్చించడానికి సంతృప్తి పరచడానికి తీసాము. సో ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ కూడా ఇంకా కూడా చేయాలని అందరికీ నుంచే మేము క్యాంపులు చేస్తున్నాం. ప్రాబబ్లీ ఫీల్డ్కి వెళ్ళి చేసేది పేషెంట్స్ అడుగుతున్నారు. ఫీల్డ్కి వెళ్ళి చేసేది నేను ఎందుకు ఇష్టపడ్డానంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరు పేషెంట్ కి స్కానింగ్స్ చూడగలిగినాం, ఎక్స్రేస్ CT స్కాన్స్ చేయగలిగినాం, డ్రగ్ ఇవన్నీ ఫీల్డ్ లో చేయడానికి కుదరదు. సో అక్కడ ఇన్ని చేయడానికి మందులైతే ఇవ్వచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇవన్నీ చేయడానికి కుదరదు. అన్ని పెట్టాము. ప్రాబబ్లీ కొంచెం చిన్నవి ఇప్పుడు ఒక్కసారి థౌజండ్స్ కొద్ది వచ్చి చేసేసరికి కొంచెం కష్టంగా ఉండేది. ఒక 200 పేషెంట్స్ టార్గెట్ చేసుకున్నామంటే అవి కొంచెం ఆరాంగా చేసుకోవచ్చని అనుకున్నా. సో ఈ క్యాంప్ ద్వారా మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చి ఇందులో చిన్న లోటు పాటు ఉంటే